తెలుగు పత్రికల్లోనూ సోషల్ మీడియాలోనూ వస్తున్న వార్తలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. ఎన్టీ రామారావుని పదవీ భ్రష్టుని చేయటానికి చంద్రబాబు గతంలో అనుసరించిన వైస్రాయ్ రాజకీయమే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ప్రయోగిస్తున్నాడా అని అనిపిస్తుంది. అప్పుడు చంద్రబాబు నాయుడికి హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి సహకరించారు, గవర్నర్ గారు సహకరించారు, స్పీకర్ గారు సహకరించారు. స్పీకర్ గారు యనమల రామకృష్ణుడు గారు, గవర్నర్ గా మన కృష్ణకాంత్ గారు ఉన్నారు. తర్వాత మిశ్రా అనే ఆయన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ముగ్గురు కూడా నీ చేతను నా చేతను వరమడిగిన కుంతి చేత వాసుకి చేతను అంటారు కదా, అలాగా కర్ణుడు ఎలిగినట్టుగా ఎన్టీ రామారావుని ఓడించారు. అయితే ఎన్టీ రామారావు కాలు చెయ్యి కూడదీసుకునే సమయం లేకుండా ఆయన మరణించడం వల్ల చంద్రబాబు బచాయించాడు. అంటే ఆ మరణం సహజ మరణం అని అందరూ అనుకుంటున్నారు. మరి సహజ మరణం కూడా కావచ్చు, మనకు తెలియదు. ఆయన తిన్న చేపల కూర, ఆ రాత్రి తిన్న చేపల కూరలో ఏదైనా మ్యాజిక్ ఉందా అంటే ఏమీ ఉండే అవకాశాలు లేవు. ఎందుకంటే అత్యంత విధేయుడైన నెహ్రూ గారు తీసుకొచ్చి ఇచ్చాడని అంటున్నారు. అలాగే ఆయన భార్య లక్ష్మీపార్వతి గారు కూడా ఉన్నారు. అలాగే ఆయనకి అత్యంత సన్నిహితుడైన బివి మోహన్ రెడ్డి గారు కూడా దగ్గర ఉన్నట్టున్నారు. వీళ్ళందరూ కలిసి ఆయన మంచి చెడ్డలు చూసే ఉంటారు. అది అలా ఉంచేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీని 2014-19లో కకావికలు చేయడానికి 23 ఎమ్మెల్యేలని తీసుకున్నాడు, 2 ఎంపీలను తీసుకున్నాడు, అందులో చాలా మంది మంత్రులు చేశాడు. తర్వాత వారికి ప్రజలు శంకరగిరి మాన్యాలు పట్టించారు. ఇప్పుడు తాజాగా వస్తున్న వార్తలు దిగ్భ్రాంతికరంగా ఎందుకని అంటున్నానంటే, ప్రముఖ విశ్లేషకులు కూడా ఈ పుకార్లను విశ్వసించడమే కాకుండా వ్యాపింపజేస్తున్నారు. అంటే వైస్రాయ్ హోటల్లో 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు 130 మంది ఎమ్మెల్యేలు అని మీడియాలో, ఈనాడు పత్రికలోనే కాకుండా ఇతర పత్రికల్లో జర్నలిస్టులను మేనేజ్ చేసి ఆ వార్తలు వచ్చేలా చేసి ఎమ్మెల్యేలలో ఒక గందరగోళం సృష్టించి తాము పార్టీలో చేరకపోతే మన జీవితంలో అవకాశం రాదు అనే ఉద్దేశంతో క్రియేట్ చేసి అప్పుడు ఎన్టీ రామారావు వద్ద నుంచి అధికారాన్ని గుంజుకున్నారు, పార్టీని గుంజుకున్నారు, పార్టీ ఫండ్ గుంజుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి బిగ్ షాక్ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన స్వయంగా రంగంలోకి దిగపోయినా దేశవ్యాప్తంగా ఎన్నికలలో రిగ్గింగ్ జరిగింది, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారు, ఈవీఎంలను మ్యానిపులేట్ చేశారు, ఎన్నికల ప్రాసెస్ సక్రమంగా జరగలేదు అని ప్రూవ్ చేయడానికి ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళుతున్నారు. అంటే ఆయన స్వయంగా ప్రోత్సహించి చేస్తున్నారంటే నిజానికి ఆయన అనేక రెప్యూటెడ్ సంస్థలు ఈ సర్వేలు చేసి దేశవ్యాప్తంగా ఎన్నికలు రీపోలింగ్ జరగాలన్న అభిప్రాయాన్ని ప్రజల్లోకి క్రమక్రమంగా నెడుతూ ఉంటే అసలు జగన్మోహన్ రెడ్డి పార్టీ అస్తిత్వం లేకుండా చేయాలని అన్ని శక్తులు అది అభిమన్యుని పద్మవ్యూహంలో ఇరికించాలని చూస్తున్నారు. అందువల్లనే ఈ రాజకీయ పార్టీలో ఉన్న ఎంపీలను, రాజ్యసభలో 11 మంది ఎంపీలు ఉన్నారు. వారిని మూకుమ్మడిగా కానీ విడివిడిగా కానీ బీజేపీలో కానీ టీడీపీలో కానీ జనసేనలో కానీ చేర్చడానికి రంగం సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతుంది. ఇందులో ఎంత వాస్తవం ఉందో ఎంత అబద్ధం ఉందో అంటే ఒకప్పుడు ప్రచారమే క్రమక్రమంగా నిజమవుతుంది, ఒకప్పుడు స్పెక్యులేషనే నిజమవుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా చెప్పడం అసాధ్యము. అయితే మోపిదేని వెంకటరమణ ఆయన చాలా లాయల్ గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి చేయని సహాయం అంటూ ఏం లేదు. అంటే మన ఎన్నికల్లో ఓడిపోయారు, అది వేరే విషయం జగన్మోహన్ రెడ్డి. అలాగే పోతుల సునీతను టీడీపీ నుంచి తీసుకొచ్చారు, ఎమ్మెల్సీ చేశారు, ఆమె రాజీనామా చేస్తారు ఆల్రెడీ. ఈ బీద మస్తాన్ రావు అంటే ఆయన డబ్బున్నవాడు, ఆయన ఎక్కడ అధికారం ఉంటే అక్కడ. గతంలో టీజీ వెంకటేష్, సుజనా చౌదరి ఇతరులు ఎలాగా డబ్బున్న బీజేపీ వైపు అంటే తమకు కేసులు లేకుండా బ్యాంకుల్లో డబ్బులు ఎగ్గొడితే వాటిని పట్టుకోకుండా అధికార పార్టీ బీజేపీలో చేరిపోయారు. ఇప్పుడు బీద మస్తాన్ రావు ఏం చేస్తారు? బీద మస్తాన్ రావు పేరులోనే బీద, కానీ నిజానికి ఆయన చాలా ధనవంతుడు, అనేక పరిశ్రమలు ఆయన నిర్వహిస్తాడు. ఆర్ కృష్ణయ్యకు జగన్మోహన్ రెడ్డి అత్యంత గౌరవప్రదంగా ఆయన తీసుకొచ్చి పక్క రాష్ట్రం నుంచి తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఇవ్వడమే కాకుండా వెనుకబడిన తరగతుల తరఫున స్పోక్స్ పర్సన్ గా ఆయనకి మంచి వేదిక క్రియేట్ చేశారు. అంటే గతంలో కూడా ఆయన రాజకీయంగా వివిధ పార్టీల్లో ఉన్నప్పటికీ రాజ్యసభ స్థానం ఆయన ఊహించనిది. అటువంటి వ్యక్తి కూడా పార్టీ ఫిరాయిస్తాడు అని ప్రచారం జరుగుతుంది. అంటే మనం
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం సాధ్యం కాదు. వీళ్ళందరూ టీడీపీకి వెళ్తారని, అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, బాబురావు లాంటి వారు కూడా వెళ్తారని, రఘునాథరెడ్డి, కృష్ణయ్య కూడా వెళ్తారని, పార్టీలో ఉంటే భవిష్యత్తు లేదని అంతన, అంటే పత్రికల వాళ్ళు రాసే కథనాలు ఉంటాయి కదా, వాళ్ళు స్పిన్నింగ్ అండ్ వీవింగ్. అందులో ఆంధ్రజ్యోతి వంటి పత్రికకి అడ్డు ఆపు లేదు. ఇటువంటి కీలక సమయంలోనే కొంత విశ్వసనీయత ఉన్న వ్యక్తుల చేత కూడా ఇటువంటి ప్రచారాన్ని చేస్తున్నారని మర్చిపోలేదు. ఖచ్చితంగా ఇలా చేస్తారు. ఇప్పుడు మహాభారత యుద్ధంలో అశ్వత్థామ కుంజరహ అని ధర్మరాజు చేత చెప్తేనే ద్రోణుడు నమ్మాడు. ద్రోణుడు వధించడానికి ధర్మరాజును పోగబడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో కొంచెం విశ్వసనీయత ఉన్న వారిని దువ్వి వారికి ప్రలోభపరిచా, లేకపోతే ప్రభావితపరిచా, లేకపోతే వారిని నమ్మింపజేశాం. మనం ఎవరిని వారి మీద అస్పర్శన్ చేయట్లేదు. ఈ విధంగా రకరకాల వ్యూహాలలో ఆయన వారి చేత కూడా మొత్తం పార్టీయే ఖాళీ అయిపోతుంది, రాజ్యసభలో ఖాళీ అయిపోతుంది అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. అంటే వీళ్ళకి చెయ్యని నిజానికి సహాయం అంటూ లేదు జగన్మోహన్ రెడ్డి. ఇన్ గివెన్ సిచ్యుయేషన్, అంటే ఓటమికి జగన్మోహన్ రెడ్డి కారణము, గెలుపుకు తాము కారణమని ప్రతి వాళ్ళు భావిస్తుండొచ్చు. అంటే గెలుపు ఓటములు ఎన్నికల్లో చాలా సహజం. ఇందిరాగాంధీ ఓడిపోయారు, తర్వాత మళ్ళీ పార్టీని నిర్మించుకున్నారు కొద్ది సంవత్సరాల్లోనే. అలాగే ఎన్టీ రామారావు ఓడిపోయారు, మళ్ళీ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చారు. అత్యద్భుత మెజారిటీ తోటి తీసుకువచ్చి ఎన్టీ రామారావు చివరికి చంద్రబాబు చేతిలో పరాజయం పాలయ్యాడు, వెన్నుపోటుకు గురయ్యాడు. ఇవన్నీ రాజకీయ పరిణామాలు. ఒకప్పుడు పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు తెలుగుదేశంలోని ఎన్టీ రామారావు గారు ఉండగానే తెలుగుదేశం రాజ్యసభ సభ్యులందరూ కాంగ్రెస్ లో చేరిపోయారు, ఎంపీలు కూడా చేరిపోయారు. ఇది లోక్సభ సభ్యులు కూడా. అంటే పార్టీ మెజారిటీ సంపాదించడం కోసం రకరకాల నిజానికి అయితే బీజేపీ ఎప్పుడు ఎందుకు దీన్ని ప్రోత్సహిస్తున్నదా, లేకపోతే తన గొప్పతనాన్ని బలాన్ని ప్రదర్శించడానికి చంద్రబాబు నాయుడు హెచ్చులు పలుకు చేస్తున్నాడా, అంటే దీనికోసం అపారంగా నిధులు ఖర్చు చేస్తారంటే కొంచెం అనుమానించాల్సిన విషయం. అంటే ప్రచారం రకరకాలుగా ప్రచారం చేస్తారు, కానీ ఆ ప్రచారానికి అంటే 40 కోట్లు ఇస్తారు, 50 కోట్లు ఇస్తారు, 70 కోట్లు ఇస్తారని ఆశించడమో, లేకపోతే పదవి ఆశించడం. ఇప్పుడు వీళ్ళు ఇంకా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు రాజ్యసభలో ఉండేవాడు, అంతకంటే ఎక్కువ పదవి, ఏదో మంత్రి పదవి. అంటే ఇలాంటి ఆశించి పార్టీ మారిపోతారని భావించడం కష్టం. పార్టీ మారిపోవడం వల్ల వారికి ఏం ప్రమాదం లేదు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి బీజేపీకి వ్యతిరేకం కాదు. అలాగే వైసీపీ రాజ్యసభ సభ్యుల్లో చాలా మంది డబ్బు, లేకపోతే బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు కాదు, లేకపోతే కంపెనీలు నడిపేవాళ్ళు కాదు, కొంతమంది మాత్రమే అందులో ఉన్నారు. అలాంటి వాళ్ళకి మన టెన్షన్స్ ఉండగా, మోపిదేని వెంకటరమణకి లేకపోతే ఆర్ కృష్ణయ్యకి లాంటి వారికి ఏమైనా టెన్షన్స్ ఉండే అవకాశం లేదు కదా. ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే అది కొంచెం ఆలోచించాల్సిన విషయం. అంటే రీజనల్ పార్టీస్ ని దేశంలో లేకుండా చేయాలన్న వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులు. మొట్టమొదటి వైసీపీ, అంటే వేళ్లు బలంగా క్రమక్రమంగా నాటుకుంటున్న కొత్త పార్టీ వైసీపీని సర్వనాశనం చేసి, తర్వాత ఇప్పటికే బాగా పాతుకుపోయిన బీజేపీని సర్వనాశనం చేసి, నెక్స్ట్ దశలో అవసరం వస్తే తెలుగుదేశం సంగతి చూసుకున్నాలే అని తెలుగుదేశాన్ని ప్రోత్సహించవచ్చు. అంటే బీజేపీ వారి రాజకీయం అంటే జుట్టు ముడి వేసి వాళ్ళు కొట్లాడుకుంటే చూసి ఆనందించే లక్షణం ఉంది. అంటే అది కరణీకపు లక్షణాలు కొన్ని ఉన్నాయి కదా బీజేపీ పార్టీకి. ఇప్పుడు అంటే తెలుగుదేశం పార్టీ వైసీపీ మధ్య తీవ్ర వైరుధ్యాన్ని లేవనెత్తి వారందరూ ఒకే వేదిక అంటే నిజానికి వారి రాజకీయ ప్రయోజనాలు అనండి, లేకపోతే వారికి బలపరిచే సామాజిక వర్గ ప్రయోజనాలు కానీ ఒకటే, కానీ వారిద్దరి మధ్య పరస్పరం తగువ పెట్టి చేయటానికి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. దక్షిణాదికి చుట్టుకురావాలని చూస్తున్న బీజేపీ వ్యూహంలో భాగంగాను, అలాగే 2024లో జరిగిన ఎన్నికల అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో బీజేపీ ఇలా చేస్తున్నదా, లేకపోతే చంద్రబాబు స్వయంగా తన కుమారుడికి అడ్డంకులు లేకుండా జగన్మోహన్ రెడ్డిని నిర్దోమదామం చేయాలని చూస్తున్నాడా, ఆయన భూస్థాపితం చేస్తాము, అంతం చేస్తాము అన్నట్టుగా మాట్లాడారు కదా. నిన్ను చంపేస్తే నీకెవరు దిక్కు అని కూడా అడిగాడు కదా ఎన్నికల ప్రసంగంలో. అంటే ఆయన మైండ్ సెట్ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. నిజానికి రాజ్యసభలో చాలా కీలకమైన
స్థానం నుంచి వైసీపీ బీజేడీలు పక్కకు జరిగాయి. ఎందుకంటే తాజాగా జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో 9 సీట్లు బీజేపీ, దాని మిత్రపక్షాలు 2 సీట్లు, కాంగ్రెస్ 1 సీట్లు గెలుచుకున్నాయి. ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగిపోవటం వల్ల పెద్దగా ప్రజల దృష్టిని ఆకర్షించలేదు. ఎన్నికల ప్రత్యేకత ఏమిటంటే 2014లో మోడీ అధికారంలో వచ్చిన తరువాత రాజ్యసభలో మొట్టమొదటిసారిగా మెజారిటీ సంపాదించింది. ఈ మెజారిటీ సంపాదించిన తర్వాత వైసీపీ వాళ్ళను లేకపోతే బీజేపీ వాళ్ళని ఎందుకు తీసుకున్నంటే దానికి రీజనల్ పార్టీని నాశనం చేయాలి, పూర్తిగా సమూలంగా నాశనం చేయాలనే ఆలోచన అయితే బలంగా ఉంది. బిల్లులను ఆమోదింపజేసుకోవడానికి ఇతర పార్టీల దయాచన మీద ఆధారపడే అవసరం ప్రస్తుతం బీజేపీకి లేదు. రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 237. బీజేపీకి ప్రస్తుతం 96 స్థానాలు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ నుంచి 4 స్థానాలు, వారు నామినేటెడ్ తరగతికి చెందిన మరో 4 స్థానాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికే నామినేటెడ్ అయిన 6 సభ్యులు, 2 ఇండిపెండెంట్ సభ్యులతో కలిసి ఎన్డీఏకు 119 స్థానాలు ఉన్నాయి. మెజార్టీకి సరిపోతుంది. గతంలో ఎన్డీఏ కూటమికి కానీ ఇండియా కూటమికి కానీ చెందని పార్టీలు మద్దతు కూడగట్టుకోవాల్సి ఉండేది. భవిష్యత్తులో అవసరం ఉండదు. వైసీపీకి 11 సీట్లలోనూ, బీజేపీ 8 సీట్లలోనూ, అన్నాడీఎంకే 4 సీట్లతోనూ రాజ్యసభలో ఓటింగ్ సమయంలో కీలక పాత్ర వహించేవి. 2024 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీ, బీజేడీ రాజ్యసభ సభ్యులు ఎన్డీఏ బిల్లుల మీద చాలా వరకు ఆమోదిస్తూ వచ్చారు. కానీ 2024 ఎన్నికల్లో బీజేపీ అనుసరించిన వైఖరి వల్ల ఈ 2 పార్టీలు ప్రస్తుతం ఎన్డీఏకు వ్యతిరేకంగా మారాయి. రాజ్యసభ నామినేటెడ్ పదవులు 4 స్థానాలను భర్తీ చేయడానికి బీజేపీ పార్టీ తొందరపడుతున్నది. ఈ ఎన్డీఏకు వ్యతిరేకంగా మారటాన్ని బీజేపీ సహించలేకపోతున్నది. ఏ విధంగానైనా బీజేడీని, వైసీపీని సర్వనాశనం చేయాలని చూస్తున్నట్టుగా కనిపిస్తున్నది. నామినేటెడ్ సభ్యులు సహజంగానే ఎన్డీఏ బిల్లులకు అనుకూలంగా ఓటు వేస్తారు. నామినేషన్లు పూర్తయిన తర్వాత రాజ్యసభ సభ్యులు ఈ 241కి పెరుగుతుంది. మెజారిటీ కావాలంటే 123 మంది సభ్యులు మద్దతుగా ఉండాలి. తెలంగాణ నుంచి ఎన్నిక జరిగిన ఒకే ఒక్క సీటు నుంచి కాంగ్రెస్ కు చెందిన అభిషేక్ సింగ్ మను సింఘ్వి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దానితో రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 27కు పెరిగింది. ప్రతిపక్ష హోదాకు అవసరమైన సీట్ల కంటే 2 సీట్లు కాంగ్రెస్ కు ప్రస్తుతం అదనంగా ఉన్నాయి. ప్రస్తుతం రాజ్యసభలో కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడిగా మల్లికార్జున ఖర్గే ఉన్నారు. అంటే వైసీపీ కాంగ్రెస్ వైపు లేకపోతే కూటమి వైపు ఆకర్షించాలని కూడా గట్టి ప్రయత్నాలే జరిగాయి. కానీ ఆయన ఇండిపెండెంట్ గా ఉండాలని వ్యవహరించడం అంటే మొత్తం యుద్ధ అంటే 2024 ఎన్నికల తరువాత దేశం పోలరైజ్ అయిపోయింది. ఖచ్చితంగా 2 కూటమి, ఇండియా కూటమి ప్లస్ ఎన్డీఏ కూటమి, ఈ 2 కూటములకు సంబంధించని పార్టీలు ముఖ్యంగా బీఆర్ఎస్, వైసీపీ, బీజేడీ 3 పార్టీలు బాగా దెబ్బతిన్నాయి. ఈ విషయాన్ని గమనించాలి. అంటే దేశమంతా రాజకీయ పునరైకీకరణ జరుగుతున్నప్పుడు మేము గట్టు మీద కూర్చొని చూస్తూ ఉంటామంటే ఊరుకునే పరిస్థితి లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. రాజ్యసభ నుంచి హిమాచల్ ఎన్నిక కావడానికి ఫిబ్రవరి నెలలో ప్రయత్నించిన అభిషేక్ మను సింఘ్వి ప్రయత్నాలు అప్పట్లో ఫలించలేదు. ఆయనకు కేటాయించిన 40 మంది శాసనసభ్యులు 6 బీజేపీ అభ్యర్థికి ఓటు వేశారు. అందువల్ల సింఘ్వి ఓడిపోయారు. సింఘ్వి ప్రస్తుత పదవీ కాలం 2026 ఏప్రిల్ 9 వరకు ఉంటుంది. బీఆర్ఎస్ నాయకుడు కేశవరావు కాంగ్రెస్ లో చేరి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయటం వల్ల ఇప్పుడు ఎన్నిక నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది. గతంలో సింఘ్వి పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం తెలంగాణ నుంచి 3 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, అభిషేక్ మను సింఘ్వి, వీరు 3 కాంగ్రెస్ నుంచి తెలంగాణ నుంచి ఉన్నారు. ఇప్పుడు కేశవరావుని రాజీనామా చేయించి మళ్ళీ కాంగ్రెస్ తరఫున అభిషేక్ సింగ్ మను ఆయన బీఆర్ఎస్ సభ్యుడుగా ఉండేవారు. ఇప్పుడు అదే విధంగా మరి మోపిదేవి వెంకటరమణ తదితరులు 11 మంది అందరూ చేస్తారు, అందరూ రాజీనామా చేస్తారు అనేది అతి ప్రచారం కావచ్చు. ఒకళ్ళిద్దరు మారితే మారవచ్చు కూడా. అయితే అందరూ చేస్తారు. అయోధ్య రామిరెడ్డి, సాయిరెడ్డి, విజయసాయి రెడ్డి, లేకపోతే వైవి సుబ్బారెడ్డి, వీళ్ళందరికీ ఏదో జగన్మోహన్ రెడ్డి మీద ఏదో ఒక అసంతృప్తి ఉంటుంది తప్పకుండా. ఎందుకంటే నాయకత్వ స్థానంలో ఉండేవాళ్ళు ఎప్పుడు అంటే భగవంతుణ్ణి, బలవంతుణ్ణి ఎప్పుడు ప్రజలు తిడుతూనే ఉంటారు, ఆశిస్తూనే ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అతను బలవంతుడు ప్లస్
అన్ని ఇచ్చే పరిస్థితిలో ఉన్నప్పుడు నాకు ఇవ్వలేదు అనే కోరిక ప్రతి వాళ్ళకి ఉంటుంది. ఇది వీరికి ఎవరికి మోపుదే వెంకటరమణకి వైసీపీ పార్టీ చేసినంతగా ఎవరు చేసి ఉండకపోతే ఆయన పార్టీ కోసం చేసిన త్యాగాలు కూడా పెద్దవేం లేవు. అలాగే పోతల సునీత ఇది డిఫరెంట్ కేసు. మిగతా మస్తాన్ రావు కూడా ఏం త్యాగాలు చేయలేమన్నా. పార్టీ ఫండ్ అది ఇస్తే మనకు తెలియదు, పార్టీ ఫండ్ ఇస్తే ఉండదు. ఆ కృష్ణయ్య గురించి ఇక చెప్పనవసరం లేదు. ఆయన బీసీ నాయకుడు, ఆయన సొంత వ్యక్తిత్వం కొంత ఉన్నా ఆయన సొంతంగా పార్టీని నడిపి లేకపోతే గెలుపును సాధించగల వ్యక్తి. ఆయన ఒక గొప్ప లాబీయిస్తూ ఆయన ఒక సిన్సియర్ గా తన ప్రయత్నం తాను చేస్తూ తన ఉద్యమాన్ని ఊతం చేస్తూ బీసీలకు మేలు చేసే ప్రయత్నంలో చేస్తున్నాడు. అంత మాత్రాన ఆయన పార్టీ మారితే చాలా రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయి. ఆయన ఏంటంటే ఒక దానికి కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. ఇక ఇది ఇలా ఉంచితే ఈ రాజకీయాలు అంటే రానున్న రోజుల్లో చాలా రాజకీయాల్లో మార్పు వస్తాయి. అంటే ముఖ్యంగా ఈవీఎంల ట్యాంపరింగ్ అనే విషయం మీద జగన్మోహన్ రెడ్డి తెర వెనుక నుంచి పావులు కదుపుతున్నాడేమన్న భయం చంద్రబాబు నాయుడికి ప్లస్ కేంద్రంలో ఉండే పెద్దలకి తగిలినట్టుంది. ఇది మరి కోర్టు ఈ విషయంలో అడ్వర్స్ తీర్పు ఇస్తే మోడీ ప్రభుత్వానికి కానీ ఎన్నికల సంఘానికి కానీ అడ్వర్స్ తీర్పు ఇచ్చి రీపోలింగ్ జరగాలని ఆదేశాలు ఇస్తే రాజకీయాల్లో చాలా గుణాత్మకమైన మార్పులు వస్తాయి. ఇప్పుడు పార్టీలు ఫిరాయించేవారు మళ్ళీ కవర్ కోసము ప్రయత్నిస్తారు. అంటే ఎక్కడ చేరితే రక్షణ ఉంటుంది అని ప్రయత్నిస్తారు. అయితే అటువంటి తీవ్రమైన పరిణామాలు ఇండియాలో జరిగే అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ వ్యవస్థలు అన్ని మధ్య మార్గంలో పయనిస్తూ పరిస్థితులను ఏదో రకంగా చక్కదిద్దుతుంటాయి. ప్రజలు కూడా తొందరగా వీధుల్లోకి వచ్చే మనస్తత్వం లేదు వీరికి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీలోని 11 మంది ఎమ్మెల్యేలు కూడా కొంతమంది వెళ్ళిపోతారు అని కూడా ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి ప్రచారం ఏదైనా అంటే ఇక్కడ కూర్చొని నేను కూడా ప్రచారం చేయొచ్చు, ఫలానా ఇది సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఫలానా పార్టీలో చేరాడు, లేకపోతే ఆయన దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఇవన్నీ మనకు నోటికి ఏది వస్తుంది మాట్లాడడం, నాలుక రకరకాలుగా చెప్పొచ్చు. కాబట్టి ఇందులో ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది పార్టీ అయితే అసలు నిప్పు లేనిదే పొగరాదంటారు కదా, ఖచ్చితంగా జరుగుతుంది. దీన్ని ఏంటంటే పచ్చ మీడియా విపరీతమైన ప్రచారం చేసి దాని మొమెంటమ్ను బిల్డప్ చేసి ఇంకా అది ఎక్కువగా జరిగేలాగా వైస్రాయ్ రాజకీయము ఇప్పుడు రాజ్యసభ సభ్యులను ఆకర్షించడానికి జరుగుతున్నదని మాత్రం నిస్సందేహంగా చెప్పారు.